గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్. హలో అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి సార్ కొంచెం స్పీడ్ తగ్గించినట్టున్నారు? స్పీడ్ తగ్గించలేదండి. అంటే ఐ థింక్ ఇదివరకు ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డిసైడ్ అయిపోయి రిలీజ్ డేట్ అనుకునేవారండి. ఇవాళ ఇట్స్ నాట్ ఓన్లీ అస్ అండ్ నా సాటిలైట్ అండ్ డిజిటల్ కమ్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు విజిబిలిటీ అన్నీ. సో దాన్ని బట్టండి అంటే దానికోసం తగ్గినాయి అంటే అంత ఫాస్ట్ అంటే నాయనే కదా. ఇన్ జనరల్ సినిమాలు కొంచెం ఇట్స్ గోయింగ్ టు టేక్ లిటిల్ టైమ్ అండి. ఐ థింక్ మళ్ళీ డెఫినెట్గా నాకైతే ఇప్పుడు 4 సినిమాలు చేయమన్నా 5 సినిమాలు చేయమన్నా నేను వరుసగా చేయడానికి రెడీగా ఉన్నానండి. బట్ సిచ్యువేషన్స్ నా అంటే ఇప్పుడు అందరి అలాగే ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎస్పెషలీ ఈ టైంలో అంతనే నాట్ కంగారు పడిపోయి ఇప్పుడు క్వాలిటీ కంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమైపోయిందండి. సో అందుకనే నేను కొంచెం సెలెక్టివ్గా సంవత్సరానికి 1-2 సినిమాలు అలాగే చేస్తున్నాను. అంటే 2014 నుంచి కొంచెం స్లో అయ్యారు మీరు. 2002 నుంచి ఒక్కొక్కసారి సినిమా ఒక 1 ఇయర్లో 8 మూవీస్ రిలీజ్ అయినాయి. అవునండి. సో అంటే 2014 నుంచి సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు అలా వస్తున్నాయి. అంటే పర్టికులర్గా మీరు అంటే బాగా చూజీగా ఉండటానికి రీజనా సార్? చూజీగా ఉండటమేనా? లేదండి, క్వాలిటీ సినిమాలు చేయాలి. 2012-13 వరకు బాగుందండి. ఐ థింక్ 15 నుంచి లడ్డు బాబు కానివ్వండి అంటే బాగా కష్టపడిన సినిమా అండి. ఆల్మోస్ట్ ఆ లడ్డు బాబుకి 1 ఇయర్ వేస్ట్ నేను సినిమా చేయటం జరిగిందండి. అంటే 1 ఇయర్ టుక్ ఇట్ అండి, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. అదొకటి 1 ఇయర్ అవ్వటం అండి. యాక్షన్ 2D అదే మేము 3D అనుకున్నప్పుడు అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది. నార్మల్ సినిమాలకు 60-70 రోజులు అవుతుంది అనుకున్నది. అది మాకు 2.5 సంవత్సరాలు పెట్టింది. ఆ 2 అనుకునేంత విజయాలు అదే అనుకున్నంత విజయం సాధించలేదండి. అక్కడి నుంచి కొంత అంటే కొంచెం నాకు 2015 to 2019 ఐ థింక్ నా కెరియర్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సినిమా చేసినా ఆడతలేదు, కామెడీ అదే రిపీటివ్గా ఉంటున్నాయి అంటున్నారు. అంటే జనరల్గా ఆడియన్స్కి ఏమైపోయిందంటే ఒక పర్సన్ ఒకే పని చేస్తుంటే చూసి అదే ఎప్పుడు అదే పని చేస్తారంటారు చూసారండి. అండ్ దాని తర్వాత మహర్షి వచ్చిన తర్వాత ఐ టుక్ ఎ డెసిషన్ అండి. అంటే నీ సీరియస్ సినిమా అంటే ఆడియన్స్ లైక్ ఓకే కామెడీ అయిపోయింది, ఐ నీడ్ టు డూ సంథింగ్, రీఇన్వెంట్ మై సెల్ఫ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అని వెయిట్ చేసింది. 9 months తర్వాత నాంది రావటం, అక్కడి నుంచి ఆ సినిమా ఆడటం, కథలు. అప్పటి వరకు నరేష్ మీద కామెడీ కథలే రాద్దాం అనుకున్నారు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఓకే నరేష్ని ఇలా కూడా చూపించవచ్చు, ఇలా కూడా అతను చేస్తాడని. సో డిఫరెంట్ కథలు రావటం మొదలుపెట్టండి. ఆ కథలు వచ్చినప్పుడు నేను కూడా ఏంటంటే ఇప్పుడు కాంటెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తున్నానండి. ఆడియన్స్ కొత్తగా లేకపోతే సినిమాల్లో ఏదో ఒకటి రావట్లేదండి. అంటే ఒకప్పుడు హిట్ యావరేజ్ ఫ్లాప్ సినిమాలు ఉండేయండి. ఇవాళ యావరేజ్ అన్న వర్డ్ లేదండి. సో హిట్ అంటే థియేటర్కి వస్తున్నారండి, ఫ్లాప్ సినిమా అయితే రావట్లేదు, యావరేజ్ అయితే ఓటీటీలు చూసుకుందాం, టెలివిజన్ వచ్చినప్పుడు చూసుకుందాం అన్న మైండ్ సెట్కి వచ్చేసారండి. సో ఆడియన్స్ బికమ్ వెరీ క్లవర్ అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైలర్ కానివ్వండి లేకపోతే టీజర్ చూసి ఈ సినిమాకి వెళ్ళకూడదా అన్న ఇదైపోతున్నారండి. సో ఐ థింక్ సో అలాంటిటప్పుడు మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ఫిల్మ్స్ కాబట్టి అండి. ఐ థింక్ నేను 2015 నుంచి 2019 వరకు చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకూడదని కొంచెం కాన్షియస్ డిసిషన్ తోటి కొంచెం స్లో డౌన్ అయ్యానండి. 2014 లడ్డు బాబు తర్వాత ఆ స్ట్రగులింగ్ పీరియడ్ ఒక రకంగా ఏంటంటే మళ్ళీ సరైన సక్సెస్ రావాలి అంటే జనాలు ఏ సినిమా చూస్తున్నారో అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్. సో ఆ టైంలో ఎలా ఉండేది సార్ మీ మానసిక పరిస్థితి? అంటే ఎవ్రీ యాక్టర్స్ గో త్రూ అండి. అంటే ఒకటే నేను నమ్ముతాను ఏంటంటానండి, ప్రతి ఫ్రైడే మంది కాదు అవ్వాలనుకుని కోరుకుంటాం. నాకు నేను ఇంత సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సినిమా హిట్ అయితే ఏం చేస్తాం, సినిమా చేస్తాం, సినిమా ఫ్లాప్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ సినిమా చేస్తాం. మనకు తెలిసింది ఇది ఒకటే అంతే. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రైడే పోయిందంటే నెక్స్ట్ ఫ్రైడే మంది, నెక్స్ట్ వచ్చి ఈ ఫ్రైడే మనమే కొడుతున్నాం అన్న దాంతో దిగుతామండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ కదా. హిట్ కొట్టినా కూడా ఏం చేస్తుంది, అప్పుడు ఇంక హిట్ కొడితే మళ్ళీ మనకు ప్రెషర్ పెరుగుద్ది, బడ్జెట్ పెరుగుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుద్ది. సో డెఫినెట్గా ఈసారి ఇంకా బాగా చేయాలని, ఫ్లాప్ వచ్చినప్పుడు డెఫినెట్గా కష్టమే చేస్తాండి మళ్ళీ ఈసారి కొట్టాలని. సో రెండు రకాలేనండి. బట్ ఐ థింక్ ప్రాబ్లీ బికాస్ నేను ఎక్కువ సినిమాలు చేయటం అంటే నాన్నగారు డైరెక్టర్గా నేను చూశానండి. అంటే నా కెరియర్ నేను పక్కన పెట్టుకుంటే మా నాన్నగారి మీద నాది అసలు ఇంత లైన్ ఉంటుందండి, ఇంత పెద్ద లైన్ ఉంటుంది. ఎందుకంటే దే వాజ్ పాయింట్ ఆఫ్ టైం అండి, ఒక 20 ఎప్పుడు మా ఆఫీస్లో మా ఫాదర్ దగ్గర 23 కార్లు అంటే 23 మంది 24 కార్లు ఉండేయండి ఎప్పుడు. దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం చాలా బాగుంది. తప్పుడు అసలు ఎవరు రాకపోవటం, నాన్నగారు ప్రొడక్షన్ చేయటం. సో ఐ థింక్ ఎవ్రీ వన్ గోస్ త్రూ దట్ అప్ అండ్ డౌన్ అన్నది ఫేజ్ ఉంటుందండి ఒక లైఫ్లో. అండ్ దట్ ఐ థింక్ టీచర్స్ యూ అలాట్. ఎందుకంటే ఎస్పెషల్లీ 15 నుంచి 19 వరకు నేను నేర్చుకున్నది ఏంటంటే వేర్ ఐ వాజ్ గోయింగ్ రాంగ్ అంటే ఆబ్లిగేషన్తో సినిమాలు చేసి నాకు బాగా తెలుసు
వాళ్ళ కోసం, నాన్నగారి ఫ్రెండ్షిప్ కోసం, ఇలాంటి చాలా కొన్ని కొన్ని మిస్టేక్లు చేశాను. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఆబ్లిగేషన్ కోసం ఏమీ చేయకూడదు. కావాలంటే అతనికి ఏదైనా డబ్బు ఇచ్చి పంపించేసే కానీ హెల్ప్ చేయి, అంతేగాని అంటే మాట సాయం చేస్తావా లేకపోతే డబ్బు సాయం చేస్తావా చేయి, కానీ యూ షుడ్ నాట్ అంటే మన కెరీర్ సాక్రిఫైస్ చేసుకున్నంత త్యాగం మాత్రం ఇప్పుడు చేయకూడదని ఫిక్స్ అయ్యాము. సార్ అంటే నాన్నగారు మంచి పీక్స్ టైంలో ఉన్నప్పుడు నిజంగా 15 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేసేవాళ్ళు నాన్నగారు గురించి సినిమా చేయాలి అని. దాని తర్వాత కొన్ని ఫ్లాప్లు వచ్చిన తర్వాత మళ్ళీ నాన్నగారి ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం, అలాంటి ఫేజ్ మీ కెరీర్లో కూడా వచ్చింది అనుకుంటున్నారా? ఇది చాలా అబౌట్ ఇక్కడ ఏంటంటేనండి, ఎవరు సక్సెస్ ఉన్న వాళ్ళ మీద సినిమా తీద్దాం అనుకుంటారు. ఎవరు ఇప్పుడు నాకు చాలామంది ప్రొడ్యూసర్ నాకు ఇష్టం ఉన్నారు. ఇప్పుడు అనిల్ గారు వీళ్ళందరూ మన రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అండి. బట్ అందరూ ఓకే మన హీరో అనుకుంటారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో తెలియకుండా అంటే సక్సెసే కదండి. ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు మేము ఏదో రూపాయి పెడుతున్నానంటే నాకు ఒక 90 పైసలు వచ్చిన 10 పైసలు నేను రిస్క్ చేసుకుంటాను, అంతేగాని నేను 90 పైసలు రిస్క్ చేసుకుని బిజినెస్ ఎవరు చేయరు కాబట్టి. ఐ థింక్ నాన్నగారు అదే టైం అండి ఆ పాయింట్ ఆఫ్ టైంలో హిట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత మన మీద బిలీవబిలిటీ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డైరెక్ట్ అందరికీ కొంచెం ఓకే కొనొచ్చు ఇతను మీదండి. ఫ్లాప్లు ఉన్నప్పుడు కొంత డౌట్ ఉంటుందండి, మన మార్కెట్ ఎంతవరకు ఉంటుంది, ఇతన్ని కొంటే ఎంత మిగులుతుంది అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై కాబట్టి అండి ఇక్కడ ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండి. బట్ మనం కంటిన్యూస్గా వీ హ్యావ్ టు బీ ఇన్ ద ఫామ్లో ఉండాలండి అంతే. మనం ప్రూవ్ చేసుకోవాలండి అంతే. ఎవ్రీ టైం ఒక హిట్ వచ్చినప్పుడు మనం అంత నెక్స్ట్ సినిమా అలా ప్రూవ్ చేసుకుంటాం, ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా మనం ప్రూవ్ చేసుకుని ఈసారి హిట్ పడుతున్నామని. ఇప్పుడు అంతకునే కదా మా ఫాదర్ ఇప్పుడు చాలా బాగుందని బ్యానర్ పెడితే చాలామంది తిట్టారండి. అప్పుడు మీరే చాలా బాగుందని పేరు పెట్టేసుకుంటే మీ సినిమాకి మీరే ఆడియన్స్ చూసి చెప్పాలి కదా ప్రొడక్షన్ ఎందుకు. మా ఫాదర్ ఫ్రెండ్స్ చాలామంది అండి. ప్లస్ మా ఫాదర్ ఏం చేసేవారు, నమ్మేవారు కదండి, డిస్ట్రిబ్యూటర్స్ నమ్మేవారు కదా, ఆయనే ఓన్ రిలీజ్ చేసేవారు. వస్తే మనకి పోతే మనకి అయినట్టు ఉండేది. అంటే మన ఎవరికి జవాబు ఎందుకు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ రేపు ఏదైనా అయితే వచ్చి మనల్ని అడుగుతారండి. సో హీ యూస్ టు టేక్ దట్ రిస్క్ అండి. సో కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని ఆడలేదండి. సో బట్ నాకు చేయటం వల్ల చాలా బాగుంది సినిమా చేయటం వల్ల నేను ప్రొడక్షన్కి వచ్చాను, క్యాషియర్గా ఆ సినిమాకి జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఆన్లైన్ ప్రొడ్యూసర్ అయ్యాను. ఐ థింక్ నాకు మోర్ మనకి ఎప్పుడైతేనండి అసలు యాక్టర్కి అండి ఎనీ యాక్టర్కి మనకు కొంచెం ప్రొడక్షన్ మీద అవగాహన ఉంటానండి. మన బడ్జెట్లు కానివ్వండి, మనం చేసే సినిమాలు ఎంతవరకు చేయగలుగుతాం, ఎంతలో చేయగలుగుతాం అని తెలిసిపోతుంటుంది. చాలా సినిమాలు వచ్చేసి ఒక కథ చెప్తుంటే 6 కోట్ల సినిమా చేసేస్తా ఉండి అంటారు. అతను చెప్పే కథ మాత్రం 16 కోట్లు వద్దండి, మనకు తెలిసిపోతుంటుంది. సో అసలు ఫర్ మీ ఐ థింక్ లెర్నింగ్ ప్రొడక్షన్ అండ్ దీని తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి ఇట్స్ బికమ్ ఈజీ అండి. సో చాలామంది అదే అంటారండి, ప్రొడ్యూసర్ హీరో అంటారు కాబట్టి అండి. నేను కూడా ఎప్పుడు డిమాండ్ చేయకుండా లేకపోతే వాట్ ఎవర్ అంటే ఐ వెంట్ విత్ థింగ్ అండి. కొన్ని సినిమాలు పోయినప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు సపోర్ట్ ద ప్రొడ్యూసర్స్. సో లక్కీగా నాకు ఉన్న మంచి ప్రొడ్యూసర్ దొరికారు అండ్ ఎవ్రీవన్ అండి. అండ్ నేను చేసిన ప్రొడ్యూసర్తో చాలామంది మళ్ళీ రిపీటెడ్గా కూడా సినిమాలు చేయడం జరిగినాయండి. సో ముందు అది ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ కదండి. అంటే మనకి ఇప్పుడు ఇవాళ చిట్టూరు గారు ఉన్నారండి, నా స్వామిరంగ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చెప్పారండి, నాకు మీ వర్కింగ్ స్టైల్ నచ్చింది సార్, మీతో ఇంకో సినిమా చేద్దామని. సో దాని తర్వాత ఈ సినిమా కథ వినటం జరిగిందండి ఇలాగా. సో ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ కదండి. అంటే మనకంటూ ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉండటం కూడా ఒక మంచి పాయింటే కదండి. అంటే మీరు ముందుగా ఏంటంటే మినిమం గ్యారంటీ హీరో నరేష్ ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే అన్ని రకాల చిత్రాలు చేయడానికి చాలామంది హీరో ఉన్నారు. కామెడీ సినిమాలు చేయటంలో నరేష్ గారు ది బెస్ట్. అంటే ఆయన సినిమాకి వెళ్తే కాసేపు నవ్వుకోవచ్చు, ఒక భరోసా ఉంటుంది ఆడియన్స్కి. సో మినిమం గ్యారంటీ హీరో అని ప్రొడ్యూసర్స్ కూడా ఉంటుంది. సో ఆ జానర్ నుంచి సడన్గా తప్పుకునేసరికి చాలామంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని. లేదండి, అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు 2015 నుంచి 19 వరకు నేను చాలా కామెడీ సినిమాలే చేస్తాను, సీరియస్ సినిమాలు ఏం చేయలేదు అప్పుడు. బట్ అది కూడా ఏమైపోయిందంటేనండి, ఆడియన్స్కి ఎప్పుడు 2002 నుంచి అదే కామెడీ చేస్తాం అంటే మనకి రోజు ఒకటే ఫుడ్ తింటేనని మొహం వచ్చేస్తుంది కదండి ఎక్కడో చోటకు వచ్చేటప్పటికి. అలాగే కొంచెం వెరైటీ అనుకున్నారండి. సో నా వాంటెడ్ టు నాంది తర్వాత కొంచెం డిఫరెంట్ సినిమాలు చూస్ చేసుకుంటూ జరిగిందండి. బట్ నెక్స్ట్ అగైన్ అండి, ఇప్పుడు ఈ సినిమా తర్వాత 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. ఆల్కహాల్ తర్వాత ఇమ్మీడియట్గా 2 సినిమాలు కామెడీ సినిమానండి. ఎందుకంటే ప్రతి 10 ఇయర్స్కి కామెడీ కూడా మారిపోతుందండి. ఇప్పుడు నేను కితకితల సినిమా ఇప్పుడు చేస్తే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయరండి, ఎందుకంటే బాడీ షేమింగ్ అంటారు. లేకపోతే ఇప్పుడు శివశాస్త్రి ఇప్పుడు చేస్తే చాలా గొడవలు అయిపోతాయండి అంటే క్యాస్ట్ బేసెస్లో. కానీ సో ఇవన్నీ ఐ థింక్ ఎక్కువ ఏమైపోయిందంటే మోర్ కొంచెం దేని గురించి మాక్ చేయకూడదు, ఎవరి గురించి దాన్ని ఏమంటారండి బాడీ షేమింగ్ చేయకూడదు, ఇలా రకరకాలు కామెడీస్కి వచ్చేటప్పటికి
రూల్స్ వచ్చేసినాయండి. ఓకే. సో అవన్నీ దాటుకుని ఆర్గానిక్గా కామెడీ అంటే ఇప్పుడు మనం మీమ్స్ మీద కామెడీ చేస్తున్నారండి, లేకపోతే స్పూఫ్ మీద సినిమాలు చేస్తున్నారు అని నేను అన్నీ చేశానండి. నవ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్గానిక్ కామెడీ. అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే కథలు మన ఇద్దరు మాట్లాడుకుంటే మన మాటల నుంచి కామెడీ రావాలి, కానీ ఇప్పుడు నేను కౌంటర్ వేసి మీరు కౌంటర్ వేసి లేకపోతే ప్రాస్ డైలాగులు ఎన్ని పోయినాయి అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే దే వాంట్ వెరీ ఆర్గానిక్ కామెడీ. మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వచ్చి కామెడీ కావాలనుకుంటున్నారండి. సో అలాంటి కథ కోసం వెయిట్ చేశానండి. సో 2 మంచి కథలు దొరికింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు మళ్ళీ పాత నరేషన్ చూస్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ కొత్త మంత్రం అంటే ఎంటర్టైన్మెంట్ లేదంటే ఎక్స్పీరియన్స్. తీస్తేనేమో కేజీఎఫ్ లాంటి సినిమా, పుష్ప అలాంటి సినిమా తీయాలి, లేదా ఫుల్గా నవ్విచ్చేసేయాలి. సో మీరు ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నారు. సో మీరు అంటే ఏమైనా తేడా గమనించారా సార్ అప్పటికి ఇప్పటికి ఎంటర్టైన్మెంట్ జనాలు రిసీవ్ చేసి ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానంలో? బాగుందండి. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఐ థింక్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే బాగా క్యారీ అయిపోతుందండి కామెడీ. ఇప్పుడు మనం ఉదాహరణకు మత్తు వదలరా సినిమా పార్ట్ 2 అంటే దాంట్లో అజయ్ది అన్నీ ఎంత అంటే పాపులర్ అయిపోయినాయి అంటేనండి. ఇప్పుడు బాగా ఆడియన్స్కి ఏంటంటే ఓకే, ఇదివరకు ఏంటంటే కామెడీ సినిమా అంటే ఓకే ఒక 1 కోటి రూపాయలు కొన్నారంటే ఒక 2 కోట్లు, 1.5 కోట్లు, 3 కోట్లు, 1.5 కోట్ల కంటే ఎక్కువ 2 కోట్లు కలెక్ట్ చేసేదండి. ఇవాళ ఎలా ఉందంటే కుదిరిందంటే 300 కోట్లు కలెక్ట్ చేస్తాం మనం సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఆడియన్స్ ఐ థింక్ మళ్ళీ ఫ్యామిలీస్ తోటి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏమైపోతుందంటే నేను అందరూ యూత్ కోసం సినిమా చేస్తాం 16 to 36 దీంట్లో పెట్టుకుంటున్నారండి. బట్ చాలామందికి అర్థం అవ్వట్లేదు ఏంటంటే ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారండి 4 టికెట్లు ఎగుతాయి నీకు అంటే ఒక. సో మనకేమవుతుందంటే కలెక్షన్స్ అలా ఉంటుందంటే నా ఆడియన్స్ కూడా ఏంటంటే మళ్ళీ ఐ థింక్ కామెడీకి మళ్ళీ ఇప్పుడు వరుసగా సీరియస్ సినిమాలు చూడటం, లేకపోతే మీరు అన్నట్టుండే రక్తపాతాలు, లేకపోతే అంతంత బ్లడ్ చూసేసి అంటే ఆడియన్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఐ థింక్ మళ్ళీ నా వచ్చిందండి టైం. దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ తగ్గిందండి, కామెడీకి డిక్లైన్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందండి. ఎందుకంటే ఐ థింక్ ప్రతి ఒక్క లైఫ్లో స్ట్రెస్లు, ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు చాలామంది అమెరికాలో ఉన్న వాళ్ళకి అయ్యో ఎవరు మాట్లాడుకో ఎప్పుడు ఉంటున్నారు ఎప్పుడు పోతున్నాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే మనం లైఫ్లు, స్ట్రెస్లు, పొల్యూషన్స్, రకరకాల దాంట్లో ఈ వాంట్ అంటే ఒక 2.5 గంటలు మీరు మర్చిపోయి మీ బాధల్ని మర్చిపోవాలంటే కామెడీ సినిమాకి వెళ్తే మర్చిపోతారండి. సో డెఫినెట్గా మళ్ళీ ఆడియన్స్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్కి మళ్ళీ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారండి. నిజమే సార్. ఇప్పుడు కామెడీ సినిమాలు రీసెంట్గా వచ్చిన కామెడీ సినిమాలని బాగా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాక్స్ ఆఫీస్ బాగా కలెక్ట్ చేస్తున్నారు. అవునండి. అంటే ఇదివరకు మా సినిమా బ్లేడ్ బాబు ఎంత బాగా ఆడినా కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తుంది. ఇవాళ బాగుందంటే ఇప్పుడు జాతరత్నాలు 30-40 కోట్లు అలా వెళ్ళిపోతున్నాయండి. సో కలెక్షన్స్ అగైన్ అంటే ఇప్పుడు ఐ థింక్ కామెడీ సినిమా చేస్తేనండి మంచి మంచి కలెక్షన్స్ వస్తాయండి. డెఫినెట్ నచ్చి ఆడియన్స్ ఇప్పుడు ఫిల్మ్ అండి స్మాల్ ఫిల్మ్ లైక్ లిటిల్ హార్ట్స్ కదండి, లిటిల్ హార్ట్స్ ఐ ఎంజాయ్డ్ ఫిల్మ్ అండి, నాకు బాగా నచ్చింది, అది బాగా కలెక్ట్ చేస్తుంది. ఆడియన్స్కి లైక్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అంటే ఎస్పెషల్లీ కామెడీ సినిమాకి దే క్రేవింగ్ ఫర్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ వెయిటింగ్ ఫర్ కామెడీ ఫిల్మ్స్ అండి. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా బాగా వెయిట్ చేస్తుంటారు సార్. అవునండి. ఓవర్సీస్ వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ టెన్షన్ వాళ్ళకి ఉంటాయండి బాబు. అక్కడ మనం అనుకుంటాం కానీ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఏంటి అమెరికాలో బతుకుతున్నారు, అక్కడ బతుకుతాం, ఆస్ట్రేలియా బతుకుతున్నారు, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయండి. సో ఎవ్రీవన్ అండి. సో ఓవర్సీస్లో కూడా బాగా కలెక్ట్ చేస్తుందండి. మన ఈ మధ్య రీసెంట్ సినిమాలు చూస్తుంటే కూడా అంటే బాగా సామాజికంగా చూశానండి కలెక్షన్. మా ప్రొడ్యూసరే కాబట్టి చెప్తున్నారండి ఇంత కలెక్ట్ చేస్తుందండి ఓవర్సీస్లో. అంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ థింగ్ అండి. అంటే ఇంతకుముందు మీరు కామెడీ సినిమాలో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత చాలామంది హీరోలు కామెడీ వైపు వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ విష్ణు గారు కానీ చాలామంది. అంటే ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ పెరిగినట్టుంది మీకు. మంచిదే కదండి, ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలండి. అంటే ఐ థింక్ ఎప్పుడు ఉండేది సార్. అప్పుడు కూడా నేను సినిమాలు చేసినప్పుడు కూడా చాలామంది హారర్ కామెడీలని అందరూ ట్రై చేశారు, సుధీర్ బాబు వీళ్ళందరూ. సో ఐ థింక్ అసలు ఎవ్రీ యాక్టర్ కూడా ఏమవుతుందంటేనంటే కామెడీ అన్నది కూడా ట్రై చేయాలండి. ఇప్పుడు కమల్ హాసన్ గారు 2 సినిమాలు చేసిన, తనాలి సినిమా చేశారంటే, చిరంజీవి గారు సినిమా అంటే ఆయన కూడా కామెడీ బాగా చేస్తారు. సో ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వేరే ఆడియన్స్ అంటే ఓకే బోర్ కొట్టి, ఇప్పుడు నేను ఏమన్నాను కామెడీ బోర్ కొట్టింది నాకు అంతా సీరియస్గా వచ్చారన్నారు కదా, అలాగే వాళ్ళందరికీ సీరియస్ బోర్ కొట్టి కామెడీకి రావచ్చింది. ఇట్స్ గుడ్ అండి. ఐ థింక్ అతను ఒకడు కానివ్వండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది అండి, శ్రీ విష్ణు బాగా చేస్తారండి, మంచి ఆర్టిస్ట్. అలాగే సంగీత్ శోభన్ ఒక మంచి ఆర్టిస్ట్ అండి, నన్ను మంచి కామెడీ టైమింగ్ బాగుంది, చాలా బాగా చేశారండి. అండ్ సీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండి, ఇప్పుడు సిద్ధు కానివ్వండి, సిద్ధు జొన్నలగడ్డ తను బాగుంటుందండి కామెడీ టైమింగ్.
లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్. సో ఐ థింక్ అట్లీస్ట్ కొంచెం కామెడీకి వెయిట్ పెరుగుతుంది అనేటప్పటికి నాకు గర్వంగా ఉందండి. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు రైటర్స్ అంతా ఇప్పుడు మళ్ళీ మీ గురించి కథలు తయారు చేసుకోవచ్చు, కామెడీ కథలు. అంటే కొంత గ్యాప్ ఇచ్చారు కదా, సో అదొకటి ప్రాబ్లం అండి బాబు. ఏంటంటే ఇక్కడ మనకి ఏమైపోతుందంటే కామెడీ సినిమా చేస్తే ఇటు కామెడీ సినిమాలు చేస్తే సీరియస్ సినిమాలు చేయడం అనుకుంటారు. మొన్న ఎవరో అతను ఎక్కడో కలిసి సార్ యాక్చువల్లీ మీకు కామెడీ కథ అనుకున్నాను సార్, చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు సార్ అన్నాడు. ఎందుకండి అన్న, ఫ్రెండ్ చెప్పాడు సార్ ఈ మధ్యన ఆయన ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు, కామెడీ కథలు వెంటలేదండి. ముందు మీ ఫ్రెండ్కి చెప్పండి, ఆ స్ప్రెడ్ చేయటం ఆపమానండి. వెంటలేదని కాదండి, ఇప్పుడు మారిందండి. ఇప్పుడు కామెడీ కూడా రెగ్యులర్ కామెడీస్ అయితే చేయట్లేదండి, కొంచెం కొత్త జనరల్ కొత్త కాంటెంట్ ఉంటే డెఫినెట్గా చేస్తాను. సో అదొకటి పెద్దది అయిపోయింది. ఇది చేస్తే మళ్ళీ చేయట్లేదు అనుకుంటున్నారండి. సో నేను ఎప్పుడు కామెడీ వదిలేస్తాను నేను చెప్పనండి, ఎందుకంటే దట్స్ మై స్ట్రెంత్ అండి. వాట్ ఇవాళ ఎన్ని సినిమాలు చేసినా అల్లరి అన్నది నాకు నా ఇంటి పేరు అయింది. సో కామెడీ ఇస్ మై స్ట్రెంత్ అండి. డెఫినెట్గా ఐ వుడ్ ఆల్వేస్ డూ కామెడీ అండి. అంటే ఇప్పుడు కథల్ని జడ్జ్ చేయటం కానీ ఇది పే చేస్తుందా లేదా అని ఆ విషయంలో ఏమైనా కన్ఫ్యూజింగ్ ఏమైనా ఉండటం వల్ల కూడా ఈ చూజీగా ఉండటం అనుకోవచ్చా సార్? అంటే కథల్ని ఇంతకుముందు కామెడీ సినిమాలు, కామెడీ అంటే సినిమానే, ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి బయట, ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది. ఒక కామెడీ కథను సెలెక్ట్ చేసుకోవటం కూడా ఒక ఛాలెంజింగ్గా మారింది. అవునండి, అదేనండి. ఇప్పుడు ఇదివరకు సినిమాలు మేము చేసినప్పుడు సుడిగాడి సినిమా తర్వాత మేమే చేసేవాళ్ళం. సుడిగాడిలో ఏంటి స్పూఫులు చేసేవాళ్ళం. నాకు ఇప్పుడు చూస్తుంటే టెలివిజన్ షోస్ వచ్చేస్తుందండి. అది కాకుండా మీకు ఇప్పుడు మార్నింగ్ ఒకటి పెడితేనండి ఒక సాంగ్ రిలీజ్ చేస్తుంటే ఎవరన్నా ఒక హీరో, ఈవినింగ్ దాని మీద మీమ్స్ వచ్చేస్తానండి. పాజిటివ్గా వస్తున్నాయి, అంటే ఫన్ వేలో కూడా చాలా జనరేట్ చేస్తాను. మీమ్స్లో బాగా ఎక్కువ ఫన్ క్రియేట్ చేస్తున్నారండి. సో ఆడియన్స్కి ఏంటంటే ఫన్ వస్తుంది కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటేనండి, ఇట్స్ లైక్ 5 నిమిషాలు నవ్వుకుంటాం, 2 నిమిషాలు నవ్వుకుంటాం కానీ 2.5 గంటలు నవ్వుకుంటాం అనేది చాలా అది కష్టం అండి. అలా నవ్వించి అంటే అందరికి ఏమనుకుంటున్నారంటే కామెడీ చేయటం కష్టం అండి, రాయటం కూడా కష్టమే. చాలా ఈజీ అనుకుంటారు, కామెడీ ఏముందో కూర్చొని రాసేస్తారు అనుకుంటారు. కానీ ఇప్పుడు రైటర్స్ కూడానండి, నేను ఎస్పెషల్లీ చాలామందికి ఏమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు ఏమైపోతుందండి, యంగ్స్టర్స్ కూడానండి, ఏదో సినిమా చేయాలి, ఒక సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ పారెంటీ సినిమా చేయాలి, ఇలా చేయాలనుకుంటున్నారు కానండి. నేను ఏమన్నానంటే కామెడీ అన్నది చాలా మందికి, అంటే ఇప్పుడు అది మీరందరూ అన్నారు చూసారండి, రైటర్స్ లేరు, డైరెక్టర్స్. అంటే ఒకప్పుడు మాకు వరుసగా డైరెక్టర్స్ ఉండేవారు, డైరెక్టర్స్ తగ్గిపోయారండి. సో ఆ డైరెక్టర్స్కి రైటర్స్కి ఇట్స్ రైట్ టైం కామెడీలోకి వస్తేనండి, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ అండి. ఎందుకంటే చాలా మేము వెతుకుతున్నాం, కామెడీ కథలను వెతుకుతున్నాం. సో అలాంటి ఐ థింక్ ఇట్స్ రైట్ స్పేస్ అండి. సో మా ఫాదర్ ఇప్పుడు ఇదివరకు రాసినప్పుడు అండి 9 మంది రైటర్స్ ఉండేవారండి, ఓన్లీ కామెడీ రైటర్. అవునండి. సో అంతమంది ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీవన్, అంటే మనకు ఇంకోటి కామెడీకి వచ్చేటప్పుడు అంత పే కూడా చేయమండి. మన రైటర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐ థింక్ మోస్ట్ అండర్ రేటెడ్ అంటాను చూసారండి, వాళ్ళని రైటర్స్ని అండి. మనకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కామెడీ సినిమా అండి ఇంతలో రాసేయండి అంటారు, అంటే కొంచెం డబ్బులు వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ సీరియస్ సినిమా రాస్తానికి బెటర్ డబ్బులు ఇస్తున్నారు, సో అటు వెళ్ళిపోతున్నారండి. సో ఉన్న రైటర్స్ కూడా, కామెడీ రైటర్స్ కూడా దే ఆర్ షిఫ్టింగ్ ఇంటూ అదర్ థింగ్స్ అండి, సీరియస్ ఫిల్మ్స్కి. బట్ కామెడీ ఈజ్ ఆల్వేస్, అంటే ఎప్పుడు బోర్ కొట్టదండి. మీరు ఎన్ని సినిమా, ఇప్పుడు చార్లీ చాప్లిన్ ఎప్పుడు చార్లీ చాప్లిన్ ఇవాళ కూడా మనం చూసుకుని నవ్వుకుంటున్నాం కదండి. సో ఇట్స్ లైక్ వన్ థింగ్ ఏంటంటే కామెడీ ఇట్స్ ఆల్వేస్ రిపీట్ వాల్యూ ఉంటుందండి దానికి. సరే ఏంటి సార్, 12A రైల్వే కాలనీ ఈ సినిమా ఒప్పుకోవటానికి రీజన్ ఏంటి అంటే, ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు. అవునండి, నేను చాలా సినిమాలు ఇచ్చారు, బట్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక కమర్షియల్ హిట్ కావాల్సిన తరుణంలో కూడా మళ్ళీ కొత్త డైరెక్టర్కి ఇచ్చే అవకాశం ఇచ్చారు. అంటే నాకు తెలిసి నేను 34 మెంబర్స్ కొత్త డైరెక్టర్స్తో సినిమా చేశాను. ఒక అడ్వాంటేజెస్ ఉంటుందంటే డిసడ్వాంటేజెస్ ఉంటుంది కొత్త వాళ్ళతో చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఒక స్క్రిప్ట్ని 3 years నుంచి 4 years నుంచి ప్రేమించుకున్నారు, లాక్ చేసుకున్నారు. ఫస్ట్ సినిమా ఇదే కాబట్టి బాగా రాసుకుంటారండి. కొందరు బాగా చెప్తారు, కొందరు బాగా తీస్తారండి, కొందరు తీలేరు. సో అది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇదివరకు ఇప్పుడైతే కనీసం మనం వెళ్ళి సరే ఒక డెమో, ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే వన్ డే ఓకే మీరు వెళ్ళి ఒక 4 సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ అసలు మీరు ఎలా చేస్తున్నారు, ఎలా డైరెక్ట్ చేయగలుగుతున్నారు అన్నది మనం ఇప్పుడు చూసుకోవచ్చింది. ఇదివరకు అలా లేదు కదండి, కథ చెప్పాడు, కథ బాగా చెప్పాడు, ఓకే డైరెక్షన్ అండి. సో అలాగే ఇట్ వాస్ నెవర్ థింగ్ అండి, అంటే కొత్త వాళ్ళతో చేయాలి, పాత వాళ్ళతో చేయకూడదు, అలాంటి ఇప్పుడు పెట్టుకోలేదండి. నాకు అనిల్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ సార్ ఇప్పటివరకు అంటే, నేను బేసిక్ ఏంటంటే హారర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆయన పులిమేర 1, 2 అనేటప్పటికి హారర్ కాదు కదంటే, హారర్ కాదండి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అండ్ నాకు కథ చెప్తున్న పాయింట్లో ఇంటర్వెల్ ఒక షాకింగ్ పాయింట్ ఒకటి ఇచ్చిందండి. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఇట్ వాస్ లైక్ మల్టీ లేయర్ అండి. 4-3 కథలు జరుగుతుంటే ఏ కథ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఏ కథ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఏ కథ మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ అవుతుందో తెలియదండి. సో ఆ చిన్న అంటే, బట్ అదే ఆ కన్ఫ్యూజన్ ఆడియన్స్లో ఉండకూడదండి. అంటే వాళ్ళ క్లియర్గా ఉండాలి ఎవరితో ఈ కథ ఎటు నుంచి ఎట్లు లింక్ అయింది, ఎటు నుంచి ఎట్లు లింక్ అయిందని.
సో ఆయనకి ఏంటంటే ఈ కథ ఎప్పుడో రాసుకున్నాడంటండి. ఎవరికైనా ఒక చిన్న ఇది ఉంటుంది కదండి, అంటే ఆడుతుంది మహారాజా సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత ఆయనకు ఓకే ఆడియన్స్ ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ కథలు కూడా నచ్చుతున్నాయి అన్నదే ఆయన అప్పుడు తీసండి. ఆయన నాని అండ్ మీరందరూ కూర్చుని దే స్టార్టెడ్ వర్కింగ్ అండి. కథ చెప్పినప్పుడు నాకు వాజ్ లైక్ రియల్లీ, అంటే ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాం మనం, హీరోగా చేసాం ప్లస్ కథలు వినుంటాం కాబట్టి ఓకే ఇతను ఉంటాడు నా గెస్టులు కూడా తప్పైనాయండి. ఓకే కథ చెప్పినప్పుడు ఇతనే ఏంటాడు కదా సార్ అని మన తెలుగుగా పెద్ద ఉంటుంది కదండి, మనలో ఒకటి ఉంటుంది కదా, వచ్చేసి బయటికి గాలి సీన్లు అంటాడు, ఏంటి సార్ ఇది ఈడే కదా అంటే కాదు సార్ అని నవ్వుతుండేవాడు. సో అది నాకే కథ విన్నప్పుడు నాకు ఆ చిన్న అంటే ఎవడే ఉంటాడు ఆ చిన్న ఇంట్రెస్ట్తో విన్నానండి. సో డెఫినెట్గా అదే ఇంట్రెస్ట్ ఆడియన్స్ మన దీంట్లో కూడా మూవీలో కూడా ట్రాన్స్లేట్ అయిందండి. సో ఆడియన్స్ కూడా చూసేటప్పటికి ఇది అవుతుందా అని 2-3 చోట్ల అయితే మీరు ఏమంటారు అంటే చిన్న ఉలిక్కి పడతారు, జల్లు అంటారు మీకు. సో యా ఇట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే అనిల్ గారి ఇంత ముందు సినిమా పొలిమేర 1 కానీ పొలిమేర 2 కానీ బుర్రకు పదును పెడుతూ చూస్తుంటారు సినిమా. ఎక్కడ ఎలాంటి ట్విస్ట్ వస్తుందో అర్థం కాదు, మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇలాంటి ఈ సినిమాలో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి, చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. అసలు మీకు ఇంటర్వెల్ నుంచి ఇంకా అసలు రన్ టైమ్ అలాగ ఉంటుందండి. ఇంకంతా చిన్న పజిల్ ఇలా ఉంటుందండి. ఇది సాల్వ్ అయ్యేటప్పటికి ఇంకొక పజిల్ స్టార్ట్ అవుతుంది, అది సాల్వ్ అయ్యేటప్పటికి ఇంకోటి, అలాగా ఇట్ విల్ బి లైక్ మంచి థ్రిల్లింగ్ రైడ్ ఉంటుందండి. అట్లా ట్రైలర్ చూస్తే మర్డర్ మిస్టరీ లాగా కూడా అనిపిస్తుంది, సస్పెన్స్ థ్రిల్లర్ విత్ మర్డర్ మిస్టరీ సార్. ఇది మోర్ ఉంటుందండి, మర్డర్ యాంగిల్ కూడా ఉంటుందండి. మోర్ ఆఫ్ ఇది దీని ఏమంటారంటే ఇట్స్ నాట్ హారర్ జానర్ అండి, ఇట్స్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ నాకు పారానార్మల్ యాక్టివిటీస్ తెలుసు కదా, ఆ టింజ్ ఉంటుంది, ఏదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంటుంది, దానికి దీనికి ఈ ప్లస్ ఈ మర్డర్ అన్ని ఇంటర్లింక్డ్ ఉంటుందండి సినిమా. ఓకే, అంటే ఈ డైరెక్టర్ ఫస్ట్ కథ చెప్పిన విధానానికి ఇప్పుడు చూసుకొని ఉంటుంది సార్, అవుట్పుట్ ఎలా అనిపించింది? అంటే ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? చెప్పినట్టుగా తీసాడు కదా? చెప్పినట్టండి యాస్టీస్కి. ఎందుకంటే ముందు ఏం లేదండి, బౌండ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే చాలా వాళ్ళు షార్ట్ డివిజన్స్ అన్నీ చేసుకున్నారండి. అంటే టీమ్ కాబట్టి రమేష్ గారికి ఆయనకి ఈ షార్ట్ అవ్వగానే ఒకటి ఓకే అనేటప్పుడు ఆయన వెళ్ళి కెమెరా నెక్స్ట్ ప్లేస్ చేసుకునేవారు. అంటే ముందే డిస్కస్ చేసుకునేవారండి. సెట్లోకి వచ్చి ఇప్పుడు మార్చండి, కెమెరా అక్కడ పెట్టండి, ఆ లెన్స్ వేయండి అని అసలు డిస్కషన్ ఉండేది కదండి. సో ఎవ్రీవన్ నోస్ దర్ ఓన్ జాబ్ అండి. అంటే ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఉన్నారు నాని, అతనే ఈ సినిమాకి ఎడిటర్, పోస్ట్ డిజైనర్ అతన్ని, విఎఫ్ఎక్స్ అతన్ని చూసుకున్నాడు. అలాగా అందరూనండి, ఎవ్రీ డిపార్ట్మెంట్ మోర్ లైక్ అంటే 100% ఎఫర్ట్ ఇచ్చారండి. అండ్ బాగా చెప్పిన దానికంటే బాగా తీశారండి. ఓకే, అంటే చెప్పడం ఓకే, మనం చెప్పినప్పుడు కొన్ని మనం ఊహించుకుంటాం కదండి, విజువల్గా కూడా కొంత ఊహించుకుంటాం కదండి. మీరు అది చూస్తే విజువల్గా కూడా చాలా గ్రాండియర్గా ఉంటుంది. అంటే మీరు కొన్ని మాకు ఒక ఎపిసోడ్కి స్నో కావాల్సి వచ్చిందండి. సో ఆ ఒక ఎపిసోడ్ కోసం మీరు కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. సో ఇలాగండి ఈవెన్ ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా వాళ్ళు అన్నీ బాగా సపోర్ట్ చేశారు అందరూ. అలా ఇలాంటి సినిమాకి టెక్నికల్గా మీరు అంటే బాగా సౌండ్ ఉండాలి, టెక్నికల్ నేపథ్య సంగీతం కూడా డెఫినెట్గా చాలా క్రూషియల్ రోల్. ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇలాంటి సినిమా మీరు అన్నట్టుగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి నేపథ్య సంగీతం అనేది ఆ సినిమా మూడ్ను క్యారీ చేస్తుంది. అంటే ఫస్ట్ భీమ్స్ గారు అనుకున్నప్పుడు ఆయన వచ్చి 6 సాంగ్స్ ఎందుకు లేదని 3 పెట్టారంటే, ఏమంటే జనరల్గా ఇలాంటి సినిమాలకి సాంగ్స్ అన్నది చాలా స్పీడ్ బ్రేకర్స్లో ఉంటాయండి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అంటే స్క్రీన్ ప్లేకి అడ్డు రాకూడదండి. సో మాకున్న సిచ్యువేషన్స్ ఇవ్వాలండి, 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో సాంగ్స్ బాగా ఇచ్చారండి. సో మేజర్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ఇదేంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తాను, ఆయన కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా మ్యూజిక్ చేయటం వేరండి, ఇలాంటి సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 50% మన అంత ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తుందంటే ఎన్హాన్స్మెంట్ ఒక సౌండ్ డిజైన్ తోటి అండి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద అండి అవి వర్కౌట్ అవుతుంటాయండి. అది మనకి కొంచెం రేసీగా భయపెట్టేలాగా వెనకాల అది రావాలండి. సో డెఫినెట్గా అది ఛాలెంజింగ్గా తీసుకున్నాండి భీమ్స్ గారు కూడా. ఆల్మోస్ట్ 2 months నుంచి అండి ఆయన ముందే చెప్పాడు ఏంటంటే, నాకు లాస్ట్ మినిట్ ఇచ్చి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, అంటే నాకు ఏదో చేసి 15 రోజులు రిలీజ్ ఉంది, 15 రోజుల్లో అని మాత్రం పెట్టవు, నాకు డెడ్ లైన్స్ ఇవ్వద్దు, ఈ సినిమాకి నాకు నేను ప్రాపర్గా చేసుకుంటానని ఆయన 2 months అండి నోట్స్ రాసుకుని ఆయన చూసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుని దాని తర్వాత ఫైనల్గా ఆయన అనిల్ గారు కూర్చుని నేను ఐ థింక్ భీమ్స్ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్, జనరల్గా భీమ్స్ గారు సాంగ్స్ గురించి మాట్లాడతారండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారు డెఫినెట్గా. సార్ ఏంటంటే కొన్ని సినిమాలు షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ పాజిటివ్ వైబ్ తెలిసిపోతుంది సార్. ఈ సినిమా షూటింగ్లో మీకు అలాంటి వైబ్ అంటే మనకేమవుతుందంటేనండి, వైబ్ అంటే కొత్త డైరెక్టర్లతో చేసినప్పుడు అండి డెఫినెట్గా వాళ్ళు చాలా బాగా చెప్తారండి కథలు, కొందరు అసలు తీయలేరు.
సో కొందరు అసలు కథ సరిగ్గా చెప్పలేరు, బాగా తీస్తారు. సో బట్ ఈయన వచ్చి కథ బాగా చెప్పాడు, బాగా తీస్తున్నారు. సో ఇట్ వాజ్ లైక్ అంటే అనిల్ గారు అండ్ నాని వాజ్ లైక్ వాళ్ళు వెరీ రిలాక్స్ అండ్ వెరీ పాజిటివ్గా ఉంటారండి. అంటే ఇప్పుడు నాని ఈ సినిమా డైరెక్టర్ అండి, మనం 13వ తారీఖున పెళ్ళండి, 21వ తారీఖున ఇది. అంటే మన ఇల్లు అసలు జనరల్గా ఫస్ట్ సినిమా వాళ్ళకి ఎలా ఉంటుందండి అంటే, నాకే ఇన్ని సినిమాలు చేసిన 64 సినిమాలు చేసిన రిలీజ్ రోజు ముందు టెన్షన్ వస్తుంటుందండి, ఏమవుతుంది, ఓపెనింగ్స్ వస్తాయా, రివ్యూస్ ఏం రాస్తారు, ఎలా ఉంది, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మనకు బోల్డ్. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అన్న కొడుతున్నా ఉన్నా వెళ్ళిపోతున్నాడు. అదే ఈ సినిమా ఇంత కాన్ఫిడెన్స్ నాకుంటే లైఫ్లో ఎక్కడ ఉండి ఉంటారు అంటే అసలు భయపడట్లేదండి. అంటే వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆల్సో అండి. ఈవెన్ అనిల్ గారు కూడా అండి, డెఫినెట్గా కొడుతున్నాం సార్, మనం ఎందుకు ఎక్కువ కొడుతున్నాం అని. సో ముందు ఆ పాజిటివిటీ ఉన్నప్పుడు అండి డెఫినెట్గా అది వర్క్ ప్లేస్లో కానివ్వండి, లేకపోతే మనం కలిసి అంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఒక రోజు 2 రోజులు జర్నీ కాదు కదా, 40-45 రోజులు 41 రోజులు సినిమా చేశారు. సో ఆ 41 రోజుల్లో ఏ రోజు కూడా ఎక్కడ పాజిటివిటీ అంటే నెగిటివిటీ లేకుండా, ఎవరిని ఎవరు బ్లేమ్ చేసుకోకుండా, ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్డ్గా అనుకున్నట్టు నీట్గా ఫినిష్ చేసుకున్నారు, ఎగ్జిక్యూట్ చేయగలిగారండి. సో దే వాస్ లైక్ ఆల్ ఎవ్రీథింగ్, ఎక్కడ చూసినా మీరు టెక్నీషియన్స్ చూసినా అందరూ పాజిటివ్గానే ఉండేవారండి. సో డెఫినెట్గా ఆ సైన్ ఒకటి ఉంటుంది, తెలిసిపోద్ది కదండి మనకి, ఏదో సినిమాలు ఓకే ఇదేదో అన్ని పాజిటివ్గా జరుగుతున్నాయని ఒక సంకేతం వస్తుంటుంది కదండి. డెఫినెట్గా ఈ సినిమాకి అలా ఉందండి. సార్ అంటే మీరు చేసిన నాంది సినిమా కానీ, ఇట్లు మారడం వెళ్ళి ప్రజానికం కానీ, రీసెంట్గా వచ్చిన అదేది మన బచ్చల మల్లి, ఇవి అంటే యాజ్ ఎ యాక్టర్గా మీకు ఎంతవరకు సాటిస్ఫై ఇచ్చింది సార్? సార్ ఇప్పుడు నాంది యాజ్ అన్ యాక్టర్గా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అని చెప్తాను. ఎందుకంటే ఇట్ చేంజ్డ్ మై థింక్. నరేష్ అన్నవాడు కామెడీయే కాదు, ఇది కూడా చేయగలుగుతాడని చాలామంది అంటే ఆడియన్స్ ఎప్పటి నుంచి మనం యాక్సెప్ట్ చేశారండి సార్. నేను గమ్యంలో కాల్సిన చేసినప్పుడు, శంభో శివశంభోలో చేసినప్పుడు యాక్సెప్ట్ చేశారు. బట్ ఎక్కడో తెలియకుండా ట్రేడ్ ఒకటి ఉంటుంది కదండి, ఇతని మీద కామెడీ సినిమాలే చేస్తారు, ఇతని మీద సీరియస్ సినిమాలు కొనొచ్చా కొనకూడదా, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డబ్బు మీద పెట్టొచ్చా పెట్టకూడదని. సో అలాగండి ఇప్పుడు సినిమా హిట్ అయితేనేనండి మనం ఎంత బాగా చేసినా పేరు వస్తుంది. ఫ్లాప్ అయితే ఇప్పుడు చాలామంది మొన్న కూడా మాట్లాడుతుంటే బాగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి బచ్చల మల్లిలో, మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి దాని సినిమా కొంచెం. సో ఇప్పుడు అంటే డెఫినెట్గా అది డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే మేము అనుకున్నామంటే ఒక ట్రూగా, అంటే ఆడ మారకూడదు, మూర్ఖుడు కథ అనుకున్నామండి, మేము చాలా ట్రూగా చూపించాం. ఆడియన్స్కి ఏంటంటే మరీ అంత మూర్ఖుడుగా ఉంటాం అంటే వాళ్ళకి ఎక్కడో ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద జాలిపోయండి, కోపం స్టార్ట్ అయిపోయిందండి. ఐ థింక్ అక్కడ సమ్వేర్ వి వెంట్ రాంగ్. బట్ సిన్సియర్గానే చేస్తూ ఉండే, అంటే నేను ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు సార్. రేపు నేను 10 సంవత్సరాల తర్వాత టెలివిజన్ వచ్చి చూసుకున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. అంతేగాని ఈ సినిమా అన్ఇంట్రెస్టెడ్గా చేశాడు, లేకపోతే ఆ సినిమాలో అతనికి ఏదో మన కొన్ని ఉండిపోతాయి, తెలిసిపోతుంది కదా ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్గా చేశాడు, ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు కూడా ఈజీగా తెలిసిపోతుంటుంది. సో మూవీ మై హిట్ ఆర్ మై ఫ్లాప్, కానీ అసలు యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు అన్నది ప్రయత్నం అండి కాన్స్టెంట్గా. అసలు మహర్షిలో మీరు చేసిన క్యారెక్టర్ చాలా వైడర్గా రీచ్ అయింది, దానివల్ల మీకు మంచి పేరు వచ్చింది. మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ మీకు అంటే మీరు చేయటం లేదా, లేకపోతే ఆఫర్? నాగార్జున గారితో చేశాను కదా సార్, నా స్వామిరంగా చేశానండి, వస్తే చేస్తున్నానండి. అంటే నేను ఈ మధ్యకాలంలో తమిళ సినిమాలు కూడా అడుగుతున్నారు కానీ 2-3 సినిమాలు అడిగారు. బట్ నాకు ఎక్కడో ఇప్పుడు మేము గమ్యం చేసినా కానివ్వండి, మనం మహర్షి చేసినా కానివ్వండి, లేకపోతే నా స్వామిరంగా కానివ్వండి, శంభో శివశంభో కానివ్వండి, ఇవన్నీ నాకు హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నా క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో డెఫినెట్గా అలాంటి మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అలాంటి డెఫినెట్గా చేస్తానండి. నేను మల్టీ స్టారర్కి ఐఎమ్ వెరీ ఓపెన్ అండి. ఇప్పుడే కదా నేను అందరికంటే వే బ్యాక్ నేను చెప్తుంది, రాజీవ్ కనకాల గారు హీరోగా, నేను విలన్గా చేశాను విశాఖ ఎక్స్ప్రెస్. సో ఇట్ వాజ్ లైక్ నేను ఎప్పుడు మల్టీ స్టార్ చేస్తూనే ఉన్నానండి. నేను వేణు గారితో చేశాను, శివాజీ గారితో, చాలామంది హీరోలతో చేశానండి, మల్టీ స్టార్ చేశాను. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ మల్టీ స్టార్స్ అండి. డెఫినెట్గా మన తెలుగుని కాదండి, వేరే భాషల్లో కూడా అడుగుతున్నారండి. డెఫినెట్గా అలా వస్తే మంచి క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వస్తే వాళ్ళు డెఫినెట్లీ డూ ఇట్ అండి. మీకు ఎవరితో చేయాలని ఉంది సార్ మల్టీ స్టార్? ఇప్పుడున్న యంగ్ హీరోలతో ఏ హీరోతో చేయాలని మీకు మల్టీ స్టార్ అంటే మీ ప్రిఫరెన్స్? నాకు వెంకటేష్ గారితో కామెడీ సినిమా టైమింగ్ బాగుంది, అంటే కామెడీ అండి, నాకు ఆయన కామెడీ చాలా ఇష్టం అండి. వెంకటేష్ గారిది మంచి కామెడీ పెడితే బాగుంటుందని, అంటే ఆయనతోటి ఒక ఫన్ ఫిల్మ్ అండి, వెంకటేష్ గారితో చేయాలని ఉందండి. అంటే మామూలుగా మీరు పార్టీ పర్సన్ కాదు, ఎక్కువ బయట కనిపించారు అంటే ఐ థింక్ ఒక ఏజ్ అనుకుంటాండి, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నాన్నగారు ఇదేని కాడి నుంచి కొంత ఐ థింక్ మనిషిలో కూడా మార్పు వచ్చిందండి. సో మెచ్యూరిటీ రావటం, లేకపోతే బరువు అంటే బాధ్యతలు పెరగటం అన్నీ. ఇంకా దాని తర్వాత మ్యారేజ్ అండి, కోవిడ్ ఐ థింక్ అండి. కోవిడ్లో ఏమైపోయిందంటే 2 years పిల్లలతో పాపతో ఉంటూ ఇంకా సో ఐ బికమ్ అంటే టోటల్గా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయానండి. సో
వెళ్తూ ఉంటామండి అప్పుడప్పుడు, నెలకు ఒకసారో 2 సార్లు వెళ్తూ ఉంటాం కానండి, బట్ నాట్ రెగ్యులర్గా వెళ్ళిపోయి పబ్బుల్లో కూర్చొని అలాంటిది కాదండి. ఎక్కడన్నా ఉంటే ఏదన్నా ఎవరో బర్త్డేస్, గెట్ టుగెదర్, స్మాల్ గెట్ టుగెదర్స్ ఉంటే వెళ్తాను కానండి. అండ్ మోర్ లైక్ నాకు వర్క్ లేకపోతే ఆఫీస్లో ఉంటానండి, కథలు వింటాను, లేకపోతే ఇంట్లోనే ఉంటానండి. అండ్ బయటకు అంత వచ్చేసి అంటే ఐ మోర్ ఎ ప్రైవేట్ పర్సన్ అండి. అందరూ ఏమనుకుంటారు నా సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ వల్ల సినిమాలు బయట కూడా ఇంత అలరగా ఉంటాడు, ఇంత బాగా ఎక్కువ మాట్లాడతాడు అనుకుంటారు. కానీ చాలామంది నేను చూసినప్పుడు సార్ సినిమాకి దీనికి బయట సంబంధం లేదు సార్, ఏంటంటే మీరు ఇంత సైలెంట్గా ఉన్నారంటారండి. మోర్ ఆఫ్ సైలెంట్ ఇదేనండి, బట్ సినిమాలో క్యారెక్టర్ల వల్ల నా మీద ఇంప్రెషన్ అలా ఉండిపోయిందండి, అల్లరి అన్న పేరు అలా ఉండిపోయింది నాకు. అంటే మహర్షి సినిమా ద్వారా మీకు మహేష్ బాబు గారికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆయనతో కూడా అంటే రెగ్యులర్ టచ్లో ఉంటారా సార్? లేదండి, అంటే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలుస్తూ ఉండి, లేకపోతే అలాంటివి కలుస్తాం కానీ, ఎందుకంటే నాకు ఏంటంటే ఐ డోంట్ గివ్ ప్రైవసీ అండి. అంటే ఎవరికైనానండి, నేను ఇప్పుడు వరకు ఆబ్లిగేషన్ అడగటం అండి నాకు ఇబ్బంది అండి. చాలామంది అంటుంటారు సార్ గెస్ట్కి ఆయన పిలవండి అంటే, లేదు సార్ ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసాం, ఒకసారి బాగోదండి. నేను జస్ట్ బికాజ్ నేను అంత వర్క్ చేశాను కాబట్టి ఆయన పిలవకూడదండి. ఎందుకంటే ఆయనకి రోజుకు ఇప్పుడు ఆబ్లిగేషన్స్ ఉంటాయండి. ఆయన కూడా మా సినిమా ఓపెనింగ్ చేయమని, క్లాప్ కొట్టమని, లేకపోతే ఆడియో ఫంక్షన్కి రమ్మను, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రమ్మను, రకరకాలు ఉంటాయండి. సో నాకు తెలుసు ఆయన బికాజ్ ఈజ్ మోర్ ప్రైవేట్ పర్సన్ కాబట్టి ఐ షుడ్ డిస్టర్బ్. ఎందుకంటే నాకు యాజ్ అన్ యాక్టర్గా ఐ డోంట్ లైక్ పీపుల్ డిస్టర్బింగ్ మీ. సో నేను అదే అనుకుంటానండి, అవతల వాళ్ళు కూడా నేను అలాగే ఉంటుంది. ఏదైనా ఉంటే మీ ద్వారా మీరు ట్రై చేసుకోండి, కానీ నేను ఆబ్లిగేషన్స్ అయితే అడగను. సో ఎక్కడన్నా కలిసినప్పుడు అండి, మనం అవార్డ్స్లో కలిసినప్పుడు వి టాక్ అండి. ఈ రోజు ఆయన మహేష్ బాబు గారి రాజమౌళి గారి సినిమా సార్ ఎలా ఉంది? వెయిటింగ్ అండి అంతే. ఎందుకంటే రాజమౌళి గారు అన్న వ్యక్తి అసలు తెలుగు సినిమాని ఇంకొక స్టాండర్డ్ తీసుకెళ్లారండి. ఇప్పుడు చాలామంది అండి ఎక్కడో వాజ్ రీడింగ్ అండి, మణిరత్నం గారు కూడా పొన్నియిన్ సెల్వన్ 1, 2 చేయడానికి కారణం రాజమౌళి గారు బాహుబలి 1, 2 వల్ల. సో ఇప్పుడు దానివల్ల అండి బాహుబలి, పుష్ప ఇవన్నీ మనకి తెలుగు సినిమాకి అక్కడ డోర్స్ ఓపెన్ చేసాయండి నార్త్లో. ఐ థింక్ ఇప్పుడు ఈ సినిమాతోటి నేషనల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈసారి గట్టి కొడతారండి. కాంట్ వెయిట్ ఫర్ ఇట్ అండి. అండ్ ఇద్దరు కాంబినేషన్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కాంబినేషన్ కాబట్టి అండి. అండ్ ఇద్దరు వెరీ రాజమౌళి గారు మోర్ పర్ఫెక్షనిస్ట్ అండి, మహేష్ గారు పర్ఫెక్షనిస్ట్. సో ఇద్దరు పర్ఫెక్షనిస్ట్ కలిస్తే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఈగర్లీ వెయిటింగ్ కదా. సార్ ఎప్పుడన్నా మీకు ఈ కామెడీ ఇమేజ్ అనేది ఇబ్బంది కలిగించింది సార్ ఏ రోజన్నా? అంటే ఈ కామెడీ హీరో అనటం ఇలాంటిది ఏమైనా ఇబ్బంది కలిగించింది ఎప్పుడన్నా సార్? అలాంటిది ఇప్పుడు లేదు కానీ అంటే సడన్గా ఎప్పుడంటే ఎక్కడో ఒక చోట అండి, నేను ఎక్కడో కూర్చొని భోజనం చేస్తుంటే ఒక అతను వచ్చి ఒక పాపను తీసుకొచ్చాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాపను. ఏదైనా కామెడీ హీరో అన్న చూస్తున్నా, అమ్మాయి తెలియదు, మీ అంటే చాలా ఇష్టం అండి, కొంచెం నవ్వించండి మా పాపను అన్నాడు. నాకు అర్థం నవ్వించడం ఏంటమ్మా, ఇప్పుడు ఏం చెప్పి నవ్వించాలి, చిన్న పాప అండి. సో అలాంటివి తప్పండి. అంటే కామెడీ అంటే ఎక్కడికి వెళ్తే గాలి సీన్ ఇలాంటి పేర్లు పెట్టి పిలుస్తారు కానండి, బట్ ఎప్పుడు కించపరిచి కానీ ఎవరు అలా ఎప్పుడు మాట్లాడలేదండి. ఏంటి సార్ ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు కెరీర్ని? అంటే మీ దగ్గర నుంచి చాలా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అంటే అన్ని జానర్లు టచ్ చేస్తూ కామెడీ సినిమాలు కొన్ని, సీరియస్ సినిమాలు కొన్ని మల్టీ స్టార్ కొన్ని. అదేనండి, అంటే ఒక్కొక్కటి ఇప్పుడు డిఫరెంట్ జానర్ అండి. ఇది 12 రైల్వే కాలనీ ఇది కూడా డిఫరెంట్ జానర్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఆల్కహాల్ వచ్చి అది డిఫరెంట్ జానర్ అండి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 కామెడీ సినిమాలు చేస్తానండి. సో అదే వెరైటీ ట్రై చేస్తున్నానండి. అంటే నాట్ ఓన్లీ ఒక్కటే ఉండకుండా అన్నిట్లో ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్ అండి. నాకు కొంత ఏంటంటే ఐ వాంట్ బ్యాలెన్స్ అండి, కామెడీ అండ్ సీరియస్ సినిమాలో కూడా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే వెళ్తే పూర్తి కామెడీకి వెళ్ళిపోతున్నాను, లేకపోతే సీరియస్ అయిపోతుందండి. సో నా ఐ వాంట్ బ్యాలెన్స్, ఒక కామెడీ అండ్ ఒక సీరియస్ సినిమా, అలా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ వాంట్ టేక్ మై కెరియర్ ఫార్వర్డ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. రైల్వే స్టేషన్ డెఫినెట్గా రైల్వే కాలనీ. సో 12 రైల్వే కాలనీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని, థ్యాంక్ యూ, మీ దగ్గర నుంచి మోర్ మూవీస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్.